అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసుకురాలేదు మేడం. అయితే ఇంకొక విషయం నీకు చెప్పాలన్నా, మేడం శైలజ మేడం వచ్చి హాస్టల్కి వచ్చి ఏదో మేడం వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కొట్టుకున్నారట. అయితే శైలజ మేడం వాళ్ళు పిలిపిస్తే పీటీ మేడం పోయి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో మాట్లాడి ఆమెనే 4-వీలర్ బండ్లే హాస్టల్కి తీసుకుపోయిందట అన్న అని చెప్పిండు. చెప్పినాక సరే అని చెప్పి నేను ఎట్లయినా స్కూల్ నుంచి వచ్చే వరకు 6 అవుతుందని చెప్పి తర్వాత 6:30, 7:30 ప్రాంతం ఫోన్ చేస్తే శైలజ ఆమె పేరు ఏంది వార్డెన్ ఉంటుంది, ఇంకో వేరే ఆమె సుజాత అన్నట్టు ఆమె అన్నంగిన కూరగిన వండుతుంది. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఏమన్నదంటే, అన్న నేను ఒక మేడం వాళ్ళ పిల్లలతో మాట్లాడుతుంది, ఒక 10-15 నిమిషాల తర్వాత చేయన్నా అని ఆమె అన్నది. సరే అని చెప్పి చేసిన. సుజాత అన్న టైం చెప్తే ఇంత 15 నిమిషాల తర్వాత మళ్ళీ చేసిన. 15-20 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే పిల్లలతో పంపించి వాళ్ళకు ఫోన్ ఇచ్చి మాట్లాడింది. డాడీ ఇచ్చిన పైసలు అంకుల్ ఇస్తాను, ఇప్పుడు కాకుండా పొద్దున్న తీసుకుంటా అని పొద్దున ఖర్చు పెట్టుకుంటుంది డాడీ అని చెప్పి ఆమె అన్నది. అన్నాక ఆమె చేసినాక ఒక గంట లోపలే ఒక 40-45 నిమిషాల సేపట్లో శైలజ మేడం అన్నట్టు ఆమె ఫోన్ చేసి చెప్పి ఏమన్నా మీ పాపకును భావ్యకు దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకుపోతున్నాం అని చెప్పింది. హాస్పిటల్ తీసుకుపోతున్నామంటే ఆటో డ్రైవర్ని స్కూల్ నుంచి తీసుకురాలేదు. ఏదంటే ఆటోలో వస్తుంటే ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా తప్పిన ఆటో మిస్ అయి పడితే దెబ్బ తాకితే కానీ దెబ్బ రేటు తాకితే హాస్పిటల్ ఎట్లా పోతారని నేను మళ్ళీ ఎవరికి ఆటో డ్రైవర్కి ఫోన్ చేసిన. ఆటో డ్రైవర్కి అన్న నాకు టెన్షన్ అవుతుంది, మాకు ఇదివరకైనా భార్య కొడుకు చచ్చిపోయింది, అంత పిచ్చి అవుతుంది అన్న అంటే, అన్న ఏం లేదన్న మీ బిడ్డ ఉన్న బాబాయ్ అన్న టైమే ఇద్దరు హ్యాంగింగ్ చేసుకుని గురేసుకొని చచ్చిపోయారట అన్న అని చెప్పి ఆయన చెప్పిండు. అది జరిగింది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అది ఏం లేదు సార్, ఏదో చిన్న గొడవ పట్టుకున్నట్లా ఆ మేడం ఏమో బాధాకరమైన మాటలు అన్నట్టున్నది. దాంతోనే లోపలికి పోయి తలపెట్టుకొని చేసుకున్నారు అని అంటారు. చిన్నపిల్లలతో 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతోనే చెప్పిచ్చారు వీళ్ళు. మేడం వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చెప్పిస్తే 10 సంవత్సరాల పిల్లలు ఏం చెప్తారంటే, మేము పోయి వాళ్ళని లేవట్టి కత్తెరతోని అది చున్నీలతోనే వేసుకున్నారు అన్నట్టు. చున్నీలతోని చాకుతో కూరగాయలు కోసే కత్తి ఉందో కత్తెరతో మేము కడి చేసి తీసినాం సార్ అని చెప్పి డిపార్ట్మెంట్లతో చెప్పారు. ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. కొడుకు ఒక 9 మంచి చురుగ్గా ఉండే, ఇద్దరు ధైర్యమంత్రుల భవ్యను మా బిడ్డ కూడా మంచి ధైర్యమంత్రాలే. ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్ వైష్ణవితో? నిన్న సాయంత్రం సార్. ఇక మాట్లాడి డబ్బులు మధ్యాహ్నం వేసేసిన, ఆల్రెడీ వేసేసిన. మధ్యాహ్నం వేసేస్తే ఆమె శైలజ మేడం అన్నట్టు ఆమె డైరెక్ట్ ఫోన్ చేసి ఇట్లా ఆటో దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకుపోతాను. అది 8:30-9 గంటల ప్రాంతాన్ని అట్లా చేసింది. మధ్యాహ్నం కాదు, ఈవినింగ్ మాట్లాడినా. 7:30కి అట్లా చేసింది. నేను సుజాత మేడం అన్నట్టు వార్డెన్కు ఫోన్ చేస్తే ఫస్ట్ 15 నిమిషాల తర్వాత చేయమన్నది. తర్వాత 15 నిమిషాల తర్వాత నేను ఫోన్ చేస్తే అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా అప్పుడే మాట్లాడింది. పోలీసులు ఏమంటున్నారు వాళ్ళే చేసుకున్నారు అన్నట్టుగా రాసుకున్నారు. ఇక అంతే అట్లా. రైట్, చూడొచ్చు చివరిసారిగా మాట్లాడడం జరిగింది. తన కూతురుతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. ఫోన్ చేసి కూడా డబ్బులు కూడా వేయమంటే వేశానని చెప్పారు. ఇంతలోనే జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈయన సాయంత్రం సమయంలో 6-7 గంటల సమయంలో మాట్లాడారో, ఆ తర్వాత 8:30 గంటల సమయంలో కూడా ఆ ఫోన్ కాల్ రావడం జరిగింది. మీ కూతురికి ఇక్కడ ఆ దెబ్బ తాకిందని కూడా హాస్టల్ నుంచి కూడా ఫోన్ వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ మాట్లాడిన కొద్దిసేపటి తర్వాతనే ఈ విధంగా ఫోన్ రావడం, ఆ తర్వాత అసలు ఏం జరిగిందని చెప్తే ఇట్లా ఉరి వేసుకొని చనిపోయారని చెప్పడంతో కూడా ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తల్లి కూడా లేదని చెప్పవచ్చు. వైష్ణవికి తల్లి లేదు, తండ్రి ఒక్కరే ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే హాస్టల్లో చదువుకుంటుంది. ఇంకొక నెల అయితే ఎగ్జామ్స్ కూడా ముగుస్తాయి, ఉన్నత స్థితికి చేరుకుంటుందని అనుకున్నా కానీ ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదని కూడా వైష్ణవి తండ్రి చెప్తున్నారు. ఓటు స్టూడియో చేసుకురాలేదు మేడం. అయితే ఇంకొక విషయం నీకు చెప్పాలన్నా, మేడం శైలజ మేడం వచ్చి హాస్టల్కి వచ్చి ఏదో మేడం వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కొట్టుకున్నారట. అయితే శైలజ మేడం వాళ్ళు పిలిపిస్తే పీటీ మేడం పోయి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో మాట్లాడి ఆమెనే 4-వీలర్ బండ్లే హాస్టల్కి తీసుకుపోయిందట అన్న అని చెప్పిండు. చెప్పినాక సరే అని చెప్పి నేను ఎట్లయినా స్కూల్ నుంచి వచ్చే వరకు 6 అవుతుందని చెప్పి తర్వాత 6:30, 7:30 ప్రాంతం ఫోన్ చేస్తే
శైలజ ఆమె పేరు ఏంది వార్డెన్ ఉంటుంది ఇంకో వేరే ఆమె సుజాత అన్నట్టు ఆమె అన్నంగిన కూరగిన వండుతుంది. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఏమన్నదంటే అన్న నేను ఒక మేడం వాళ్ళ పిల్లలతో మాట్లాడుతుంది ఒక 10-15 నిమిషాల తర్వాత చేయన్న అని ఆమె అన్నది. సరే అని చెప్పి చేసిన. సుజాత అన్న టైం చెప్తే ఇంత 15 నిమిషాల తర్వాత మళ్ళీ చేసిన. 15-20 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే పిల్లలతో పంపించి వాళ్ళకు ఫోన్ ఇచ్చి మాట్లాడింది. డాడీ ఇచ్చిన పైసలు అంకుల్ ఇస్తాను, ఇప్పుడు కాకుండా పొద్దున్న తీసుకుంటా అని పొద్దున ఖర్చు పెట్టుకుంటుంది డాడీ అని చెప్పి ఆమె అన్నది. అన్నాక ఆమె చేసినాక ఒక గంట లోపలే ఒక 40-45 నిమిషాల సేపట్ల శైలజ మేడం అన్నట్టు ఆమె ఫోన్ చేసి చెప్పి ఏమన్నా మీ పాపకును భావ్యకు దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకుపోతున్నాం అని చెప్పింది. హాస్పిటల్ తీసుకుపోతున్నామంటే ఆటో డ్రైవర్ ఏమో స్కూల్ నుంచి వెళ్ళి తీసుకురాలేదు. ఏమైనా ఉంటే ఆటోలో వస్తుంటే ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా తప్పని ఆటో మిస్ అయి పడితే దెబ్బ తాకాలి. దెబ్బ తాకితే కానీ దెబ్బ రేటు తాకితే హాస్పిటల్ ఎట్లా పోతారని నేను మళ్ళీ ఎవరికి ఆటో డ్రైవర్కి ఫోన్ చేసిన. ఆటో డ్రైవర్కి అన్న నాకు టెన్షన్ అవుతుంది, మాకు ఇదివరకైనా భార్య కొడుకు చచ్చిపోయింది, అంత పిచ్చి అవుతుంది అన్న అంటే అన్న ఏం లేదన్న మీ బిడ్డ ఉన్న బాబాయ్ అన్న టైమే ఇద్దరు హ్యాంగింగ్ చేసుకుని ఊరేసుకొని చచ్చిపోయారట అన్న అని చెప్పి ఆయన చెప్పిండు. అది జరిగింది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అది ఏం లేదు సార్, ఏదో చిన్న గొడవ పట్టుకున్నట్లా ఆ మేడం ఏమో బాధాకరమైన మాటలు అన్నట్టున్నది. దాంతోనే లోపలికి పోయి తలపెట్టుకొని చేసుకున్నారు అని అంటారు. చిన్నపిల్లలతో 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతోనే చెప్పిచ్చారు వీళ్ళు మేడం వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చెప్పిస్తే 10 సంవత్సరాల పిల్లలు ఏం చెప్తారంటే మేము పోయి వాళ్ళని లేవట్టి కత్తెరతోని అది చున్నీలతోనే వేసుకున్నారు అన్నట్టు. చున్నీలతోనే అక్కడ చాకుతో కూరగాయలు కోసే కత్తి ఉందో కత్తెరతో మేము కడి చేసి తీసినాం సార్ అని చెప్పి డిపార్ట్మెంట్లతో చెప్పారు. ఎంతమంది పిల్లలు? ఎలా ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు ఒక 9 మంచి చురుగ్గా ఉండే, ఇద్దరు ధైర్యమంత్రుల భవ్యను మా బిడ్డ కూడా మంచి ధైర్యమంత్రాలే. ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్ వైష్ణవితో? నిన్న సాయంత్రం సార్. ఇక మాట్లాడి డబ్బులు ఏమన్నది? డబ్బులు మధ్యాహ్నం వేసేసిన, ఆల్రెడీ ఆటో డ్రైవర్కి వేసేసిన. మధ్యాహ్నం వేసేస్తే ఆమె శైలజ మేడం అనే ఆమె డైరెక్ట్ ఫోన్ చేసి ఇట్లా ఆటో దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకుపోతాను. అది 8:30-9 గంటల ప్రాంతాన్ని అట్లా చేసింది. మధ్యాహ్నం కాదు, ఈవినింగ్ మాట్లాడినా. 7:30కి అట్లా చేసింది. నేను సుజాత మేడం అన్నట్టు వార్డెన్కు ఫోన్ చేస్తే ఫస్ట్ 15 నిమిషాల తర్వాత చేయమన్నది. తర్వాత 15 నిమిషాల తర్వాత నేను ఫోన్ చేస్తే అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా అప్పుడే మాట్లాడింది. పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళే చేసుకున్నారు అన్నట్టుగా రాసుకున్నారు. ఇక అంతే అట్లా. రైట్, చూడొచ్చు చివరిసారిగా మాట్లాడడం జరిగింది. తన కూతురుతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. ఫోన్ చేసి కూడా డబ్బులు కూడా వేయమంటే వేశానని చెప్పారు. ఇంతలోనే జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈయన సాయంత్రం సమయంలో 6-7 గంటల సమయంలో మాట్లాడారో ఆ తర్వాత 8:30 గంటల సమయంలో కూడా ఆ ఫోన్ కాల్ రావడం జరిగింది. మీ కూతురికి ఇక్కడ ఆ దెబ్బ తాకిందని కూడా హాస్టల్ నుంచి కూడా ఫోన్ వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ మాట్లాడిన కొద్దిసేపటి తర్వాతనే ఈ విధంగా ఫోన్ రావడం, ఆ తర్వాత అసలు ఏం జరిగిందని చెప్తే ఇట్లా ఉరి వేసుకొని చనిపోయారని చెప్పడంతో కూడా ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తల్లి కూడా లేదని చెప్పొచ్చు. వైష్ణవికి తల్లి లేదు, తండ్రి ఒక్కరే ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే హాస్టల్లో చదువుకుంటుంది. ఇంకొక నెల అయితే ఎగ్జామ్స్ కూడా ముగుస్తాయి, ఉన్నత స్థితికి చేరుకుంటుందని అనుకున్నా కానీ ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదని కూడా వైష్ణవి తండ్రి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.